మా దగ్గర పేషెంట్స్ ఉంటారు. ఆ స్టేజ్‌లో వచ్చేవాళ్ళు కూడా కంప్లీట్‌గా, ఎందుకంటే వాళ్ళు కదిలినా, ముందరకు వంగినా, బరువెత్తినా డ్యామేజ్ అయిపోయే పరిస్థితిలో ఉంటారు కాబట్టి, వాళ్ళని కంప్లీట్‌గా ఒక 3, 4 మంత్స్ బెడ్ రెస్ట్‌లో ఉంచి, బెడ్ రెస్ట్‌లోనే డీకంప్రెషన్ ట్రీట్మెంట్ యాక్యుపంక్చర్ ద్వారా మా దగ్గర కైరోప్రాక్టిక్‌లో కూడా అడ్వాన్స్డ్ కైరోప్రాక్టిక్ అంటే మీరు ఈ మధ్య బాగా చూస్తా ఉన్నాడు మెడలు ఇరవడము, వెన్నుపూస ఇరవడము, లేకపోతే రకరకాలుగా చేస్తా ఉన్నారు. అది సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవాల్సిన వైద్యం అండి. థర్డ్ స్టేజ్ దాటిపోయిన వాళ్ళు ఎవరు చేసుకున్నా ఈ ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అలా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా విదేశాల్లో ఉన్నారు. సో దయచేసి మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారని గ్రహించకుండా ఎవరి దగ్గర డైరెక్ట్‌గా కైరోప్రాక్టిక్ చేయించుకోకండి. అండ్ కైరోప్రాక్టిక్‌లో కూడా నాన్ ఇన్వేజివ్ అంటే అలా ఇరవకుండా చేయకుండా వెన్నుపూసలో ఎంతవరకు సెట్ చేయాలో అంతవరకే మేము సెట్ చేసేలాగా, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఏ దుష్ప్రభావం లేకుండా వెన్నుపూసని డిస్క్ డీకంప్రెషన్ ట్రీట్మెంట్‌ని యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా, అడ్వాన్స్ యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్, మీరు ఇంటి దగ్గర ఉన్న యాక్యుపంక్చర్ చేసే వాళ్ళకి ప్రైమరీ హెల్త్ కేర్ నాలెడ్జే ఉంటుంది. డిస్క్ డీకంప్రెషన్ ట్రీట్మెంట్ అనేది అంత ఈజీ జాబ్ కాదు. అది చాలా అడ్వాన్స్డ్ యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్స్, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ఇవి చేయగలరు. సో ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ట్రై చేయకండి. సో మన దగ్గర హైదరాబాద్లో మంచి ఎక్స్పర్టైజేషన్ మన దగ్గర అందుబాటులో ఉంది. వితౌట్ సర్జరీ కొన్ని వేల మందికి మనము డిస్క్ డీకంప్రెషన్స్ చేసి వాళ్ళు మళ్ళీ నార్మల్కి తీసుకొచ్చాం. ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, ఒకవేళ వెన్నుపూస కొంచెం తేడాగా సెట్ అయిందంటే డిస్క్ సెట్ అవ్వదు. కేవలం నరం మీద ఉన్న ఒత్తిడి మాత్రమే తొలగించగలం. అలాంటప్పుడు డిస్క్ అలాగే ఉంటుంది కానీ నరాన్ని మాత్రమే పక్కకి జరిపే విధానం కూడా ఆక్యుపంక్చర్లో ఉంది. సో అది గుర్తుంచుకోండి. అంటే కొన్ని కేసెస్లో అడ్వాన్స్ స్టేజ్లో డిస్కులు జరగవు. సో అదే అర్లీ స్టేజ్లో అయితే డిస్కులు సెట్ చేయొచ్చు. అడ్వాన్స్ స్టేజ్లో మనం చేయగలిగేది ఏంటంటే నరాల మీద ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి నరాన్ని పక్కకు జరిపే టెక్నిక్ కూడా ఈ వైద్యంలో ఉంది. అందు గురించే డిస్కులు పక్కకి జరిగినా పేషెంట్స్కి పూర్తిగా పెయిన్ అనేది తగ్గిపోతుంది. అండ్ మళ్ళీ ఇది రిపీట్ అవుతుందా అని చాలా మంది ప్రశ్న కూడా ఉండొచ్చు. సార్, ఇది మేము చేసేది సర్వీసింగ్ మాత్రమే. మెయింటెనెన్స్ అనేది పేషెంట్స్కి ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. మెయింటెనెన్స్ అంటే ఏంటి? మీ ఆహారం, మీ జీవనశైలి సరిగ్గా ఉంటే మీకు ఇది వచ్చేది కాదు. సో మేము సర్వీసింగ్ చేసి మళ్ళీ నార్మల్ హెల్త్కి తీసుకొస్తాము. మీ ఆహారం, జీవనశైలిని మీరు కరెక్ట్గా పాటిస్తే మళ్ళీ ఎప్పటికీ ఇది డ్యామేజ్ అవ్వదు. సో మేము 15, 16 సంవత్సరాల కిందట సర్జరీ అడ్వైస్ చేసిన పేషెంట్స్ కూడా మేము నయం చేస్తే వాళ్ళకి ఇప్పటికి కూడా చిన్న సమస్య కూడా తిరిగి రాలేదు అంటే ఇక్కడ కేవలం మా పాత్రే కాదు, పేషెంట్ పాత్ర కూడా ఈక్వల్గా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అండ్ ఇలా వైద్యం జరిగితేనే సస్టైనబుల్గా ఉంటుంది, లైఫ్ లాంగ్ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతుందని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలా.